హలో విద్య, ఎలా ఉన్నావు? డాడీ దగ్గరికి వెళ్దామని చైతు ఒకటే ఏడుపు. సర్ది చెప్పలేకపోతున్నాను. కొద్ది రోజులు ఓపిక పట్టు. అవర్ హ్యాపీనెస్ విల్ కమ్ బ్యాక్. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను రా. అక్కడ నువ్వు ఎలా ఉన్నావో, నీకేం జరుగుతుందో అని టెన్షన్ భరించలేకపోతున్నాను. పిచ్చెక్కుతోంది నాకు. ప్లీజ్, నేను చైతు అక్కడికి వచ్చేస్తాం. ఆ పని చేయకు. అర్థం చేసుకో విద్య. నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదురా. సరే, నువ్వురా. బాబుని మాత్రం పండిన దగ్గర ఉంచు. థ్యాంక్ యూ రా. బాయ్. టేక్ కేర్. బాయ్. ఆ దుర్గాగాడు బ్యాంకాంగ్ వేయించిన మన వాళ్ళని ముగ్గురిని చంపినాక శంకరానంద్ చంపనీకి ఎత్తుకుతున్నాడంట. ఆ దుర్గాగాడు వచ్చి నా కొడుకునే చంపుతానంటే మీరేం పెడుతున్నారా? పండ్రి మన వాళ్ళని 100 మంది తోలుకుని ఆ దుర్గాగాడిని తుక్కడా కింద నరుకుంటే ఆవేశపడకు. ఏంటి ఆవేశపడేది? నీ కొడుకు జరిగితే తెలుస్తుంది. ఏమిటా నువ్వు కూడా నీ కొడుకులకు మూర్ఖంగా మాట్లాడతావు? ఆ దుర్గా సంగతి నీకు తెలీదు. తెలుసు. ఆని మూలంగానే కదా నాకు ముఖాన వచ్చాడైంది, నేను జైలుకి పోయింది. నీకు అంతే తెలుసు, డీటెయిల్ గా తెలీదు. ఏంది నీకు తెలుసు? నీ అదృష్టం బాగుండ బట్టి ఆ చేతిలో పడ్డ సాగుకుండా బతికావు. శంకర్ నారాయణ ఎక్కడ దాచు. ఏంటి దాచాలి? లేకపోతే ఈడుకున్న ఆవేశానికి ఈ అద్భుతగాడికి ఎదురని నిన్నే చేస్తాను ఆ చేతిలో చేస్తాను. ఏంటి అర్థం చేసుకో. అన్నా, ఆ దుర్గాగాడు సచ్చిండని వార్త తెలిసేంత వరకు నా కొడుకుని అండర్గా ఉండదు దాసుండ్రి. అన్నా మీడియా వాళ్ళు వచ్చిరన్నా. లేడని చెప్పరా బద్మాష్. ఏదో గాలి ఎవడో ఏడుస్తుంటే సుట్ట కాల్చుకొని మనడం కూడా వచ్చి కట్లుంది ఇలా కదా. ఈ టైంలో ఆడేంది బే? నువ్వు ఆగరా, ఇదే కరెక్ట్ టైం. ఏంది? కూర్చో. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళకపోతే ఏవో కథలని వాళ్ళకి తోచింది రాస్తారు. నువ్వు వెళ్ళి తెలివిగా దుర్గా వైపు మళ్ళించు. వాడు మన శత్రువు అని ప్రపంచానికి తెలియడం చాలా అవసరం. ఈ ప్రజలు అయితే మామూలు కాదు. మన బెడ్రూమ్ మ్యాటర్ మనకంటే ముందు అలాగే తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆగురి. ఫార్మాలిటీ లేదా? నమస్తే. ఈ రోజు సిటీలో జరిగిన హత్యల్లో చనిపోయిన 9 మీ మనుషులే అంటున్నారు, నిజమేనా? ఖండిస్తున్నా. వాళ్ళు రౌడీ షీటర్లని పోలీసులు అంటున్నారు. గది ఖండిస్తున్నా. దేని ఖండిస్తున్నారండి? చనిపోయిన వాళ్ళు మీ మనుషులా కాదా? ఏందమ్మా గట్ట అడుగుతారు? చెప్పిన కదా, ఆడ ఖండించినా ఏడ ఖండించినని. ఇప్పుడు ఇది ఖండిస్తానా అంతే. చనిపోయిన వాళ్ళలో మీ కాన్స్టిట్యూన్సీ యూత్ లీడర్, ఓ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మీ మనుషులా కాదా? గట్లనా? ఏమరా ఉన్నారా? ఏ లేరన్నా. విన్నావు కదా, ఏ లేలే. కాళ్ళేదో అసమ్మతి గ్రూప్ కార్యకర్తలు అన్నట్టు. అసలు ఈ అసమ్మతిని అనిసేందుకే సర్కారోళ్లే హత్యలు చేస్తాండ్రు అని పబ్లిక్ టాక్ అంట. గది నాకు చెబుదామని మా పోరగాళ్ళు నా తానికి వచ్చిండ్రు. నడుము గిట్ల మీరు గుసాయించండి. గది మ్యాటర్. మీ అసమ్మతి వర్గంలో రౌడీ షీటర్లు ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారా? అసలు నువ్వు డ్యూటీ ఎక్కి ఎన్నాళ్ళు అవుతామి అంటే అంటున్నారు. సదేయ్ కాళ్ళు రౌడీ షీటర్లు అన్నది మాఫై ఇన్నేళ్ళు అయింది. ఇప్పుడు వాళ్ళైతే క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు. కైనా సంపినోడే పడన్నది దాన్ని కనుక్కోవాలి గాని నా తాను పెడతారండి ఈ పంచాయతీ. అయితే ఈ హత్యలు ఎవరు చేశారో చెప్పగలరా? చెప్తా. నాకేమన్నా భయమా? ఇవన్నీ చేసేది ఆ దుర్గగాడు. అయినా ఆడదచ్చిండని గవర్నమెంటే డిక్లేర్ చేసి ఏమయ్యా మీ అన్యాయం కాకుంటే అసలు సచ్చినోడు బతుకుడు ఏంది, ఈ హత్యలు చేసుడు ఏంది అని ప్రాంతానికే పోయి ఆ దుర్గగాని ముందే ఈ పంచాయతీ పెడతారా? ఏమన్నా ఈడ పెడతారా? ఏందా మీ ప్రశ్నలు? గురునారాయణ తన మనుషులను చంపింది మీరేనని, ప్రభుత్వమే మీ చేతి హత్యలు చేయించిందని అంటున్నారు. దీనికి మీ సమాధానం? అధికారికంగా ఎప్పుడో చనిపోయిన మీరు ఎలా బతికొచ్చారు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? మీరు దుర్గానా కాదా? ఈ హత్యకు మీకు సంబంధం ఉందా లేదా? సూటిగా సమాధానం చెప్పండి. ఖండిస్తున్నాను. అన్నింటినీ ఖండించడం సమాధానం కాదు. మీ దగ్గర 100 ప్రశ్నలు ఉన్నాయి, నా దగ్గర ఒకే సమాధానం ఉంది. అది గురునారాయణకి తెలుసు. లాయర్ సాబు విన్నావు కదా,
గాడింతకి దుర్గగాన్ని ఒప్పుకున్నట్టా లేనట్టా? రెండూ కాదు, వాడు మనకు వార్నింగ్ ఇస్తున్నట్టు. దీని తల్లి ఈ దుర్గగాన్ని ఏం చేయాలి భయ? ఐసా బోల్. అచ్చా అజీజ్ గారు జైలు నుంచి బయటకు వచ్చి అతనా? నీ నోట్లో చక్కెర వయ్యా. ఖాళీ చేతిలో గోళీలు నింపిన తుపాకి పెట్టినవు లాయర్ సాబ్. శంకర్ నారాయణ రియల్ ఎస్టేట్ దందా సెటిల్మెంట్లో అన్ని పనిచేసిండు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. మనకు తెలిసిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి. వేరే పని పెట్టుకోవద్దు. మన వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు. పరిస్థితి ఇప్పటికే నీకు అర్థమైందనుకుంటాను. ఎనీహా, మేం చేయాల్సిన పని నువ్వు చేసావు. గురునారాయణ మనుషుల్ని చంపి. శంకర్ నారాయణ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ బహదూర్పురాలో ఉన్నాడు. ప్రావిద్య దుర్గా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? కాఫీ? అలీఖాన్ కూర్చో. సరే
రైస్ హ. ఇంకొంచెం పెట్టమంటారా? హ. ఓకే. వాడి పేరు అజీజ్. జైలు నుంచి నిన్ను రిలీజ్ అయ్యాడు. నిన్ను టార్గెట్ చేసి వాడిని రిలీజ్ చేయించుంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దుర్గా. అంటే సాంబార్. హ్మ్. కేశవ్ ఆ? భోంచేద్దురా. చాలు బాబీ. నీ మనిషి అనుకున్న వాడే నిన్ను చంపడానికి ప్రయత్నించాడంటే నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తలుచుకుంటేనే భయం వేస్తుంది. వెళ్ళిపోదాం, ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం రామ్. చావుకు నా భయం చాలా భయంకరమైంది. పారిపోవటం మొదలు పెడితే చచ్చే వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఏది ఏమైనా మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చావాల్సిందే.